హాయ్ అందరికీ నమస్తే. నా పేరు కోగూరు అమర్నాథ్ రెడ్డి. నేను మాజీ డిప్యూటీ సర్పంచ్, మాది కమ్మదన గ్రామం. ప్రస్తుతం నేను షార్దార్ ఫరూక్నగర్ మండల్ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది. నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం వచ్చేసి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో యువత ముఖ్యంగా ముందరికి రావడానికి కొంతవరకు నేను మీకు సాయం చేయడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉన్నటువంటి గ్రామాలలో వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రతి గ్రామ ప్రజలకు అలాగే పోటీ చేయాలనుకున్న వాళ్లకు ఎదురయ్యే కష్టాలు, లాభాలు, దాని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి అందరూ చూడండి. తెలంగాణలోని రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో యువత ముందరికి రావాలి అని చెప్పేసి ఏదైతే ఒక మంచి నిదానం ఉందో దానికి యువత ముందరికి రావడం వల్ల ఆ గ్రామంలో ఉండే యువత ముందరికి వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆ గ్రామం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, దాంట్లో ఉండే ఎంత మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో మీకు రావడం జరిగింది. నేను యువతనే కాబట్టి నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేసి డిప్యూటీ సర్పంచ్ అయ్యాను. నా గ్రామాన్ని నేను ఎలా అభివృద్ధి చేసుకున్నాను, ఆ అభివృద్ధిలో భాగంగా నష్టపోయింది చెప్తాను, లాభపడింది చెప్తాను. ఒకసారి చూడండి. మనము డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామంలో చెడిపోయిన సీసీ రోడ్లు మీరు చూసినట్టయితే సీసీ రోడ్ చూస్తారు కదా, మొత్తం మిషన్ బయట వచ్చిన తర్వాత సీసీ రోడ్ మొత్తము డ్యామేజ్ అయిపోయి అక్కడ గుంతలు పడిపోయి ఆ కాలనీలో ఉండే బైక్ వాళ్ళు కానీ నైట్ టైంలో వెళ్ళడం కానీ కింద పడిపోయడం కానీ అలా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. అలాంటిది మనము ముందుకు తీసుకొని మన చేతి ఉంట కూడా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఒక్కొక్కసారి మనం బిల్ చేసిన తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. సెక్రటరీతో అనుసంధానం చేసుకొని మన గ్రామంలో ఉండే సమస్యను రెక్టిఫై చేసుకొని మన గ్రామంలో సర్పంచ్ గారిని, వార్డు మెంబర్ని అందరిని కలుపుకొని ఈ యొక్క డ్యామేజ్ అయిన సీసీ రోడ్ ని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ నూతనంగా మనమే డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బిల్ చేసుకోవాలా, అది చెప్తాను ఎలా అనేది. మనం నూతనంగా చేసుకునేది కూడా చూస్తారు కదా, మనము అలాంటి ప్లేస్లలో కూడా మన సొంతంగా ఖర్చు పెట్టుకొని మనం సీసీ రోడ్ నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఇలాంటివి యువత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రావడానికి ముఖ్యంగా ఇలాంటివి కారణమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామంలో అంటే 100% ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కనీసం ఒక 50%, 60% ప్రాబ్లమ్స్ అన్న క్లియర్ అవుతాయి యువత ముందుకు రావడం వల్ల. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదాన్ని సర్ది చేయడం మాత్రమే చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపరు. యువత అలా కాదు. కాబట్టి నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలా, నేను వచ్చిన తర్వాత కూడా ఈ గ్రామం ఇలాగే ఉంటే ఇలా అనే ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి యువత ముందుకు రావడానికి ఇలాంటి గ్రామం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతకు ఎలక్షన్ లో పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన యొక్క మనస్తత్వం చూసి మీరు ఓట్లు వేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా కూడా ఇది ఓపెన్ మోరీ అంటే గ్రామాలలో దాదాపు 10-15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఇట్లా ఓపెన్ మోరీలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మోరీ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు మోరీలు ఇవ్వడం జరిగింది. ఈ మోరీ వల్ల మన కాలనీలోని ఇప్పుడు ఇండ్లు ఏర్పడినాయి కాబట్టి ఇండ్లు కట్టుకున్న తర్వాత మొత్తం మురుగునీరు దాంట్లో నిలిచిపోయి దోమలు ఏర్పడి, ఈగలు ఏర్పడి అనారోగ్యాల పాలవడం చాలా వరకు జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనము ఇది మొత్తం డిస్మాంటిల్ చేసి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ వేయడం జరుగుతూ ఉంది. అండర్ డ్రైనేజ్ మోరీ తీసేసి మనం ఏదైతే ఇలా అండర్ డ్రైనేజ్ వేసుకున్నట్టయితే 2 లాభాలు. ఒకటి, నీరు నిల్వ ఉండడం, ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా లెవెల్మెంట్ వేయడం జరుగుతుంది. అలాగే స్పేస్ కూడా అంటే ఆ కాలనీలో ఉండే చిన్న రోడ్ కి తో పాటు స్పేస్ కూడా దాదాపు 2.5 ఫీట్లు స్పేస్ ఏర్పడుతుంది. అట్లా వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నట్టు ఉంటుంది. మీరు చూస్తున్నారు మన సొంత ఖర్చులతోనే ఇది కూడా మీరు అక్కడ నుంచి దాదాపు ఇక్కడ దాకా మొత్తం అండర్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నట్టయితే, యువతను ఎంచుకున్నట్టయితే ఇలా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా గ్రామాలలో ఇలా పునరావస్థకు చేరుకున్న ఇండ్లు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు ఎంతోగానో ఉన్నాయి. కాబట్టి నేను వచ్చిన కొత్తలో ఇలాంటివి రాసుకొని నోటిఫైడ్ చేసుకొని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఇచ్చిందో వీటిని ముందుకుండి అధికారులను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు ఇప్పించడం జరిగింది. అది కూడా కూలిపోయిన ఇల్లు తీసేసి ఈమెకి రీసెంట్ గా వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కింద ఈమెకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇలా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి దాదాపు మన గ్రామంలో మేము వెంబడుండి
ఒకటికి 2 సార్లు నోటిఫైడ్ చేసుకొని వాళ్ళు సిస్టమ్ లో అప్డేట్ చేసుకొని ఎన్నిసార్లు అధికారులు అడుగుతా అన్నిసార్లు పేర్లు రాసి ఇచ్చి వాళ్ళను వాళ్ళు లేకుండా మనమే ఎంబడుండి తీసుకుపోయి ఇచ్చి ఇలాంటి దాదాపు గ్రామంలో 22 దాకా ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. ఈ ఇండ్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేదవారికి ఆదుకున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు కూడా యాదమ్మ. ఈమె కూడా దాదాపు ఈమె ఇల్లు అంటే కొత్తగా సిసి రోడ్ వేసిన తర్వాత పెద్ద మెయిన్ రోడ్ ఉంటది. ఆ ఇల్లు చిన్నగా అంటే ఒక ఎటు 10 ఫీట్ల ఇల్లు ఉన్న దాంట్లో దాదాపు 10-15 సంవత్సరాలు కాపురం చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు కూడా మనము అసలు వాళ్ళకి అంటే టౌన్ ఎట్లా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఏ అధికారిని కలవాలని కూడా తెలియదు. మనం దగ్గరుండి అధికారులను ఇక్కడ తీసుకొచ్చి మనం దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా పేపర్ కావాలా, సంతకం కావాలా, లేకపోతే ఫోటో దిగే విధానం కానీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి మన దగ్గరుండి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇలా అద్భుతంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇలాంటి అవకాశాలు ఎన్నో కూడా మనం దగ్గరుండి కల్పించడం జరిగింది. గ్రామంలో చాలా మేరకు రోడ్ల పైన కూడా ఎక్కడ కూడా నైట్ టైంలో వెళ్ళే వాళ్ళకి రైతులకు కానీ ఆ గ్రామాలలో కొంచెం ఏదైనా నడిచే వాళ్ళకు చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా నైట్ టైంలో పురుగు పూసి పాములు ఇలాంటివి ప్రమాదకరంగా రోడ్ల పైన తిరుగుతున్నప్పుడు స్ట్రీట్ లైట్లకు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి స్ట్రీట్ లైట్ లేని ఎడల ఇలాంటి స్ట్రీట్ లైట్ కూడా మన గ్రామంలో వేయించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కొద్దిగా మెయిన్ రౌండ్ గా వేయించడం జరుగుతుంది. పెద్ద సర్కిల్స్ దగ్గర వేయించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ విధంగా మనం ఇంకా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఎలాంటి మనం దాదాపు మెయిన్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీ కానీ, బస్ స్టాండ్ కానీ, ఆటో స్టాండ్ దగ్గర కానీ, ఇంకా కొన్ని ఏరియాలు ఉంటాయి గ్రామాలలో. ఆ ఏరియాలలో ఇలాంటి రౌండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యువత ముందరికి వస్తే ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా యువత కూడా ముందుకు వస్తే ఇలాంటి మంచి ఆలోచనతోని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కావున ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేసి రానున్న ఎలక్షన్ లో యువతని ముందరకు తీసుకొచ్చి ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి జరుగుతున్న ప్రస్తుత కాలంలో మనము చాలా అప్డేట్ కాలంలో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు అప్డేట్ కాలంలో ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఆండ్రాయిడ్ ఫోన్ రావడం జరిగింది. మరి ఆండ్రాయిడ్ ఫోన్ తో పాటుగా మనకు మన గ్రామంలో ఏదో ఒకసారి అనుకోకుండా ప్రమాదాలు జరగడం కానీ, లేకపోతే గ్రామాలలో ఉన్నటువంటి ఎక్కడైనా దొంగతనాలు మేజర్ గా ఏదైనా అనుకోకుండా దొంగతనాలు జరగడం కానీ జరిగినప్పుడు మనం పట్టుకోవడానికి అవకాశం ఏది కూడా ఈ సీసీ కెమెరాని లేకపోతే చాలా ఇబ్బందికరంగా మారి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సీసీ కెమెరాలు చాలా వరకు ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు నిర్మించుకొని ఎక్కడ ఏం జరిగినా అంటే ఈ ప్రస్తుత కాలంలో చాలా మంది దగ్గర గ్రామాలలో మేకలు మేపుకునే వాళ్ళని మేకలు దొంగిలించడం కానీ, ఏదైనా పొద్దుందాకా ఇల్లు చూసి ఆ ఇంట్లో ఉన్న బంగారం పైసలు దోపిడీ చేయడం కానీ, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెహికల్ ని పట్టుకోవడానికి కానీ చాలా వరకు కూడా ఇమ్మీడియట్ గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల. చాలా అంటే పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, 1000 మంది పోలీసులు ఉన్న ఒకటే, ఒక సీసీ కెమెరా ఉన్న ఒకటే అని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మనం చూసినట్టయితే గ్రామాలలో చాలా వరకు పెద్దవాళ్ళు ఉంటారు. దాదాపు వాళ్ళకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వంతో 63 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు దాటి ఉన్నవారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ అనేది దాదాపు అంటే వాళ్ళకి ఆధార్ కార్డు ప్రతి సంవత్సరం చెక్ చేసుకునే అలవాటు ఉండదు కాబట్టి, ఎందుకంటే ఆ కాలం నాటి 60 ఏళ్ల కింద అంటే వాళ్ళు చదువుకోకుండా ఉండొచ్చు కాబట్టి ఆ ఊర్లో ఉండే సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ ఇలాంటి ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేసి ఎవరైతే 63 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు స్వయంగా పెన్షన్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. యువత ముందరకు వచ్చినట్టయితే ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే ఇలాంటి వృద్ధులకు కూడా
దగ్గరుండి పెన్షన్ సప్లై చేపించి ఇచ్చినట్టయితే మంచి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క చెత్త బాక్సులు ఏంటంటే మనం గ్రామాలలో వస్తూ ఉంటాం, దాదాపు గలీలు చాలా ఇరుగ్గా కొంచెం సన్నగా ఉండడం జరుగుతుంది. అలాంటి ప్లేస్లల్లో మనము ఈ యొక్క చెత్త బాక్సులు ఏర్పాటు చేసుకొని మెయిన్ రోడ్లలో కానీ అక్కడ కానీ, అంటే ట్రాక్టర్ రాని పరిస్థితులు ఏదైనా ఉన్నా కానీ, ఒకరోజు ట్రాక్టర్ రాకపోయినా కానీ ఈ యొక్క చెత్త బాక్సులు ఏర్పాటు చేసినట్టయితే నాన్ ప్లాస్టిక్ సంబంధించింది ఒక దాంట్లో వెజిటేబుల్ అంటే మనం తినే ఐటమ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదొక దాంట్లో వేసుకున్నట్టయితే మనకు కూడా చెత్త అంటే ఎక్కడక్కడ పడేయడం వల్ల దానివల్ల 100% మనకే నష్టం. దానివల్ల ఎవరు నష్టపోరు. ఖచ్చితంగా ఈ యొక్క మీ ఇంటిలో వేస్టేజ్ అయితే చెత్త ఉందో దాన్ని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు గ్రామాలలో ఏర్పాటు చేసుకొని దీంట్లో వేసుకోవడం వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం. అలాగే మన కాలనీని కానీ మన ఇంటిని కానీ శుభ్రంగా ఉంచుకునే వాళ్ళం అవుతామని తెలియజేస్తాం. అలాగే మనం దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ కానీ బోనాల పండుగ కానీ ప్రతి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. గ్రామాలలో తీసుకున్నట్టయితే అయితే ప్రతి గ్రామంలో కానీ బతుకమ్మ పండుగ దసరా పండుగకి డీజే అరేంజ్ చేసి ఒక బాక్స్ సెటప్ చేసి మంచి లైటింగ్ అరేంజ్ చేసి ఈ యొక్క బతుకమ్మ అంటే ప్రతి ఆడపిల్ల కూడా దసరా పండుగకి ఖచ్చితంగా తన తల్లిగారింటికి వచ్చి బతుకమ్మను చేసుకొని ఎంతో అద్భుతంగా సంతోషంగా ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా మనము గ్రామాలలో చేసుకున్నట్టయితే మన సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం కింద చూస్తున్నాం బోనాల పండుగ కూడా మన నాగరికతంలో ఆనాడు మనం ఇంట్లో బోనం చేసుకోవడం కూడా పరిస్థితి ఎంతో మనకి లేవు. ఇవాళ మనం ఎంతో అద్భుతంగా పోతురాలను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించుకునే విధానం కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా గమనించగలని కోరుతున్నాను. ఈ యొక్క మన గ్రామంలో చాలా ప్లేస్లలో మైసమ్మ టెంపుల్ అని, కోట మైసమ్మ అని, ఉప్పల మైసమ్మ అని ఇలాంటి టెంపుల్స్ చాలా వరకు గతంలో మన పూర్వీకులు నిర్మించడం జరిగింది. అవి ఎలా అంటే అక్కడ ఒక పెద్ద బండారాయి, ఇక్కడ ఒక బండారాయి పెట్టి పైన ఒక బండ పెట్టేసేసి దేవుళ్ళని పూజించుకొని సున్నమల వేసుకొని నిర్మించుకునేటోళ్ళు. మరి ఇప్పుడు కాలం మారింది కాబట్టి అలా రూపాయి ఆటననే విలువైంది. ఇలా లక్షలు కోట్ల రూపాయల కూడా వచ్చింది. కాబట్టి ప్రతి దగ్గర కూడా ఏదైతే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయో దాన్ని మంచిగా నూతనంగా ఇలాంటి టెంపుల్స్ నిర్మించుకొని ఆ యొక్క గ్రామాన్ని, ఎందుకంటే గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలంటే ఫస్ట్ దేవత మంచిగా చూసుకోవాలి. మనము ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని, అంటే ప్రస్తుతం ఒకవేళ ఆలయం ఉంది, ఆలయంలో లైటింగ్ లేదు, అలాంటి లైటింగ్ కూడా మనం శివాలయం దగ్గర సొంతంగా మేము ఒక ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి లైటింగ్ సొంతంగా నిర్మించుకొని లైటింగ్ ఏర్పాటు చేసుకొని నైట్ టైంలో కూడా లైటింగ్ వేసుకోవడం జరిగింది. ఏదైనా శివరాత్రి వచ్చినప్పుడు కూడా అక్కడ లైటింగ్ లేకపోవడం ఉండే కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం తీసుకొని మనం చేయడం జరిగింది. ఎక్కడైతే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయో అవి కూడా మంచిగా, ఎందుకంటే ఫస్ట్ మన గ్రామం అభివృద్ధి కావాలంటే బొడ్రాయి కానీ, లేకపోతే హనుమాన్ దేవాలయం కానీ, శివాలయం కానీ, ఏదైనా సరే ఆలయం భగవంతుని లేనిది సృష్టి లేదు 100%గా. కాబట్టి భగవంతుని ఖచ్చితంగా మనం కొలుచుకోవాలని చెప్పేసి, ఆరాధించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే దాన్ని కూడా మంచి నిర్మించుకోవాలని కోరుతున్నాను. ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా యువత మెయిన్ ప్రాధాన్యత వహించి ఆ గ్రామంలో ఉండి ఈ సమస్యలను రెక్టిఫై చేసుకొని, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, 1-2 సార్లు ముళ్ళు గుస్తా ఉంటారు. నువ్వు చేసే పని ఖచ్చితంగా నువ్వు చెప్పంగానే చేసేసేయి అని చెప్పేసి ఎవరు చెప్పరు. దానికి ఖచ్చితంగా కాట్లు పడతా ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కళ్ళకల్లి నీళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తట్టుకొని నిలబడితేనే రేపు ఒక మంచిని గ్రామాన్ని నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావు. ఏదో ఒకసారి ఒక దగ్గరికి పోయి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ కాలనీలో కానీ, లేకపోతే గ్రామంలో కానీ, అరే ఈ అమ్మ ఇది ఇట్లా చేస్తున్నాని ఖచ్చితంగా జుట్టువాటి లాగేటోళ్ళు, కాలువాటి లాగేటోళ్ళు, ఎంకకెళ్ళి తోటు పెట్టేళ్ళు చాలా ఉంటాయి. ఇది ఇట్లా చేస్తున్నావు, ఇంకో లాగా చేస్తే మంచిగా ఉంటుంది, ఆ నీటి దాకేస్తే బాగుంటుంది, ఈ నీళ్ళు ఇట్లా గులగొడితే మంచిగా ఉంటుంది, ఆ విధంగా పని జరిగేదాన్ని జరగనియరు, వాళ్ళు చేయరు. అలాంటివి జరిగినప్పుడు కూడా ఓపికతోని సహనంతోని ఉండి ఆ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ వాడు ఇట్లా అని చెప్పేసి వాని మీద కక్ష ఆడడం ఇవన్నీ కాకుండా యువత ముందరకు వస్తే ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టయితే బాగుంటుంది. నెక్స్ట్ గ్రామాలల్లో నెక్స్ట్ వచ్చే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ మంచి యువతను ఎన్నుకున్నట్టయితే మంత్లీ 1 టైము మన వృద్ధులు ఏవైతే ఉన్నారో గ్రామంలో ఉండే వృద్ధులకి ఒక హెల్త్ క్యాంపస్ నిర్వహించి
వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించినట్టయితే, వాళ్ళ దగ్గర నుండి చూపించినట్టయితే కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా యువత ముందరికి రావాలి, మంచి ఉద్దేశంతోని రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. గ్రామస్తులు కూడా అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. మనం చూస్తున్నాం స్కూల్లో మనం అంటే యువత ఎన్నుకోవడం వల్ల లాభాలు కూడా నేను క్లియర్ చూపిస్తా ఉన్నాను. ఏదైతే ఇది 7th క్లాస్ వరకు ఉంది మా గ్రామంలో, 7th క్లాస్ వరకు ఉంది ఈ స్కూలు. ఈ స్కూల్లో విద్యార్థులకి అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారు మాకు సార్ ఇక్కడ డ్రెస్సెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, షూస్ లేక పిల్లలు చాలా దెబ్బలు తగిలించుకోవడం అలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పగానే స్కూల్ హెడ్ మాస్టర్ గారు కలిసి పిల్లలందరినీ సైజులు తీసుకొని రాసుకొని ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క సైజులు ఏందని చెప్పేసి రాసుకొని వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ షూస్ ఇప్పడం, మన సొంతంగా స్కూల్ షూస్ కూడా ఇప్పేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి కార్యాచరణలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉందంటే యువత వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలలో సమ్మర్లో కాలేజ్ స్టూడెంట్స్ కానీ అలాగే స్కూల్ విద్యార్థులు కానీ ఖాళీగా ఉండకుండా ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి స్పోర్ట్స్ ఈవెంట్స్ అరేంజ్ చేసి వాళ్ళని మరింత స్పోర్ట్స్ భాగంలో కూడా ముందుకెళ్లే విధంగా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనము గేమ్స్ కూడా కండక్ట్ చేసి ఇంకా యువతని పటిష్టంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. అలాంటివి కూడా చేయడానికి అవకాశం ఉందంటే యువత వలన సాధ్యం. ఎందుకంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏం కోరుకుంటారు ఉన్నది అనేది ఆ ఏజ్ వాళ్ళకే ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామంలో ఒకవేళ గ్రౌండ్ క్లీనింగ్ కానీ ప్రైజ్ మనీ కానీ ఏదైనా సరే ముందుకుండి తెలుసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతను ముఖ్యంగా ఎన్నుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కనిపించేటటువంటి కార్యాచరణలు అంటే మెయిన్ రోడ్ లో కూడా ఇక్కడ చూసినట్టే మెయిన్ రోడ్ లో కూడా గుంతలు పడితే మనం జేసీబీ పెట్టి మట్టి తీసుకొచ్చి వేయించడం జరిగింది. అలాగే మీరు చూసినట్టు అంటే ఇక్కడ ఫోటో చూస్తే ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు అనుకోకండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మనిషినా, బీజేపీ మనిషా, లేకపోతే బీఆర్ఎస్ మనిషా, బీఎస్పీ మనిషా అని కాదు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా చూడండి. ఇలా నేను పార్టీలో ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నా గ్రామం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే రేపు పొద్దుగల నీకు ప్రజల అవకాశం ఇస్తారు. ప్రజల అవకాశం ఇస్తే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. కానీ ఇది ఆయన పార్టీ, ఆయన ఆ పార్టీ, ఈయనది పార్టీ అనుకోకుండా ఖచ్చితంగా గ్రామంలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా, మీ ఇంటి సమస్య వచ్చినా, అన్నదమ్ముల సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ మీకు స్పందించే నాయకుడు, స్పందించే వ్యక్తిగతం ఉన్నదా లేదా అని చెప్పేసి చూడాలి. కానీ పార్టీని చూడకుండా ఆ యొక్క వ్యక్తిగత మనసును చూసి మీరు ఎన్నుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైతే నాకు ఎలక్షన్ కానీ పార్టీని నేనైతే 100% గా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఈ పార్టీలో తిరుగుతాడు, ఆ పార్టీలో తిరుగుతాడు అనేది 100% చూడను. నిజంగా ఆ వ్యక్తి 100% ఏదైతే మనం అందిస్తున్నామో దానికి అర్హుడా కాదా, ఉన్నోడికి పెట్టడం కంటే నిజంగా ఆయన పరిస్థితి ఏంది అని చూసి ఖచ్చితంగా 100% ఆ వ్యక్తికి సాయం చేయడం కానీ ఆయన ఎంబడి నిలబడడం కానీ జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది చేయడానికి డబ్బు ఎంత ఖర్చు అయింది, ఎట్లా తెచ్చుకున్నావు అని కూడా ఇలా వస్తుంది అని చెప్పేసి కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు. నేను చెప్తా ఉన్నాను, దాదాపు ఈ చేసిన వాటిలో సగానికి సగము ప్రభుత్వం ఏదైతే మనం చేసి బిల్లు పెట్టుకుంటే బిల్లు అవ్వడం జరిగింది, సగానికి మనం నష్టపోవడం జరిగింది. అంటే మనం సొంతంగా చేయడం జరిగింది. అవి ఇంకా నా గ్రామం నేను అభివృద్ధి చేసుకున్నానని నీ యొక్క సంతోషము అండ్ నువ్వు ఖచ్చితంగా ఏదైతే చేసినావో అది నీ ఊళ్ళో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీ సాటుకు నీకు ఎవరైతే అన్నారో నీవి పక్కన అయ్యేలా నువ్వు ఏదైతే చేసినావో నీ వర్క్ అయితే ఎవరు మర్చిపోరు. 100% గా నువ్వు ఏదైతే సాధించినావో అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల లోపల నిండిపోతుంది. దానికి నువ్వు పైసలు నష్టపోయినా అని చెప్పేసి బాధపడడం కంటే ఇతరులకు సాయం చేసిందని నీకు 100% ఏదో రకంగా భగవంతుడు చేకూరుస్తానని నేను నమ్ముతాను. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఏ విధంగా డబ్బులు వస్తుంది, అసలు ఎంత వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా ఆ గ్రామానికి దాదాపు ఆ గ్రామంలో ఉండే ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామంలో ఉండే ఇల్లు ట్యాక్స్ ప్రతి ఇయర్ ఇల్లు ట్యాక్స్లు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు తెలియకుండా మీ గ్రామంలో ఎన్నో ఫామ్ హౌస్లు కానీ, కోళ్ళ ఫార్మ్స్ కానీ, కంపెనీస్ కానీ ఏర్పాట్లు ఉంటాయి. ఆ కంపెనీ వాడు ఎవరికి కట్టే ట్యాక్స్ మీ గ్రామంలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ మన కమ్మదానం గ్రామంలో ఒక థమ్స్అప్ కంపెనీ ఉందనుకోండి. ఆ థమ్స్అప్ కంపెనీ వల్ల వచ్చే ట్యాక్స్ దాదాపు
ఒక ఒక 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ కంపెనీ నుండి వచ్చే ట్యాక్స్ ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీకే కట్టడం జరుగుతుంది. అంటే ఆ యొక్క డబ్బుని మనం ఏ విధంగా ఖర్చు చేసుకోవాలనేది చూసుకోవాలి. ఇలా అంటే కంపెనీస్ వల్ల డబ్బు వస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఇంతమంది అంటే దాదాపు ఒక 1000 మంది ఉన్న పీపుల్స్ కి నెలకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంత డబ్బు ప్రతి నెల కూడా గ్రామ పంచాయతీ అకౌంట్ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో జమ చేయడం జరుగుతుంది. ఆ యొక్క డబ్బు నుంచే సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ సైన్ చేసి వాళ్ళకు వేతనాలు చెల్లించడం కానీ, డీజిల్ కానీ, ట్రాక్టర్ చెత్త చేయడం కానీ లాంటి కార్యాచరణలకి డబ్బు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, గ్రామంలో ఇల్లు ట్యాక్సులు వసూలు చేసిన తర్వాత ఆ యొక్క డబ్బుని ఖచ్చితంగా సెక్రటరీ గారు గవర్నమెంట్ కడుతున్నాడా కడతలేడా అని కూడా ఆ గ్రామంలో నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముందుగా వెనుకబడిన గ్రామంలో వెనుకబడిన కాలనీలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి కూడా ఒక సీసీ రోడ్ ఏం కాలనీ ఉంటది, ఒక ఎస్సీ కాలనీ ఉంటుంది, బీసీ కాలనీ ఉంటది. అలాంటి కాలనీస్ ని ఫస్ట్ రెక్టిఫై చేసుకొని ఎక్కడైతే మేజర్ గా ప్రాబ్లం ఉందో అది ముందు మనం గ్రామ పంచాయతీలో రాసుకొని బిల్లు పెట్టుకొని ఆ యొక్క పని చేసుకున్నట్టయితే ఇంకా మంచి అవకాశం ఉంటుంది. నీ గ్రామాన్ని నువ్వు అభివృద్ధి చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా యువతనే ముందరకు వచ్చి మీ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే విధంగా మీ అడుగులు వేయిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. దానికి ఖచ్చితంగా అది మాటలో చెప్పినంత ఈజీ అయితే కాదు 100%. ఎందుకంటే నేను భరించుకుంటూ వచ్చిన కాబట్టి ఒక చిన్న పంచాయతీ కాడ కానీ నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమంలో కానీ అంత ఈజీగా జరగదు. ఎందుకంటే దేవుడి యొక్క శిలకం ఒక గుళ్ళో నిర్మించాలంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొని దాన్ని కొట్టి 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 కొట్టగానే దేవుని రూపం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన దాన్ని ప్రాణం పోసి ఒక ఎన్నో వేద మంత్రాలు చదివి ఒక ప్రాణం పోవడం జరుగుతుంది. అలాంటిది నువ్వు వచ్చేసిగా నేను ఏదో డబ్బు ఉంది ఖర్చు పెట్టే చేసేస్తా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా ఓపికతోని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఉరుకులాడితే యువత అని చెప్పేసి నేను సరసర అని చెప్పేసి ఉరుకులాడితే పనులు కావు. ఒకరు శాంతంతో చెప్పాల్సి వస్తుంది, ఒకరికి కోపంతో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అవన్నిటిని కూడా మనకు ఓపికతో చేసుకున్నట్టయితేనే మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కావున రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువతకి ప్రాధాన్యత ఇచ్చి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ఇంకొక మేజర్ విషయం ఏంటంటే యువతకి ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ గ్రామంలో ఈ ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలంలో నేను చూస్తా ఉన్నాను మద్యమం ఎక్కువగా సేవిస్తా ఉన్నారు. అది ఎవరు అంటే యువత అనే ముందరకు వస్తా ఉంది. కాబట్టి యువతని ఏదైతే ఎలక్షన్లు కానీ లేకపోతే గ్రామాలలో పోటీ చేయడం కానీ ఎలాగైతే ముందుకు రావడానికి కోరుతున్నానో అదే విధంగా దయచేసి యువతను అందరూ కూడా కోరుతా ఉన్నాను, మీరు మద్యమానికి ఎంత దూరంగా ఉంటే మీ యొక్క ఆరోగ్యం కానీ మీ యొక్క కుటుంబం కానీ మీ యొక్క గ్రామం కానీ అంత అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు తాగిన మత్తులో నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నీ కుటుంబం ఖరాబ్ అవుతుంది, నీ గ్రామం కూడా అంతే ఖరాబ్ అవుతుంది. కావున ఖచ్చితంగా మీ గ్రామంలో నీవు మందు తాగకుండా, అలాగే ఇంకొకరిని తాగితే దానివల్ల వచ్చినటువంటి నష్టము, దానివల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ప్రజలకు వివరించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి నేను చెప్తా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా యువతగా నువ్వు తాగవా అని అడగవచ్చు. నాకు దాదాపు 30-31 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మన మందు తాగలేదు, తాగే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అవాయిడ్ చేస్తూ ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని నిలుపుకొని మీ యొక్క గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను ఈరోజు ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నానంటే 100% దానికి ముఖ్య కారణమే యువత అని చెప్పేసి నేను దాంట్లో బహిరంగ కూడా చెప్పుకోవడానికి ఏం వెనుకాడను. ఎందుకంటే ఇలా మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా నా ఎంబడి ఉండే వ్యక్తులు కూడా 100% నిజంగా చెప్తున్నా, ఎంత పీస్ఫుల్ గా నిజాయితీగా వర్క్ చేస్తారంటే అమర్ ఖచ్చితంగా నువ్వు మంచి ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తి, నీలాంటి వాడే పైకి రావాలి, మేము నేను ఎంబడి నిలబడతామని యువత నన్ను ప్రోత్సహించి ఒక టీం వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసి ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎంబడి కూడా ఒక 10 మంది ఎక్కడైతే యూత్ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఒక టీం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మీ 10 మందిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక పొలిటికల్ కానీ ఒకరికి హెల్ప్ చేసే విధానం కానీ, అంటే ఒకరొకరు ఉద్దేశం ఒకలాగా ఉంటుంది.
ఆ 10 మందిలో ఎవరైతే మీ గ్రామం గురించి గాని, మీ గురించి గాని, చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశ్యం ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు మరింత ప్రోత్సహించి వాళ్ళ వెంబడి నిలబడ్డట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మరింత ముందుకొచ్చి మంచి మంచి పదవులు ఆశించి మీ యొక్క చుట్టూ ఉండే వాళ్ళని అలాగే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి యువత తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మీ యొక్క చుట్టుపక్కల ఉండే గ్రామాలు గాని, మీ గ్రామాన్ని గాని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యువత మీ యొక్క టీమ్‌లో ఉండే వ్యక్తులను గాని, మీ గ్రామంలో ఉండే వాళ్ళని గాని మంచి వ్యక్తిగతం గల వ్యక్తికి ఎంబడుండి యువత మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను మొట్టమొదటిగా 21 సంవత్సరం ఉన్నప్పుడు నేను మా వార్డ్‌లో నంబర్‌గా ఎయ్యాలని అనుకున్నాము. అంటే దానికి కూడా నేను అనుకున్న దానికంటే మా టీంలో ఉండే వాళ్ళందరూ కూడా అంటే ఒకరొకరు బయట చదువుకోవడం ఇంటర్మీడియట్ అప్పుడు ఆ స్టేజ్‌లో 22 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంటది. అప్పుడు అందరూ మామూలుగా ఒక పండుగ వచ్చినప్పుడు అందరం ఒక దగ్గర టీమ్ అయ్యి, అరే మనం నెక్స్ట్ మన వార్డ్‌నంతా అభివృద్ధి చేసుకోవాలి. మన వార్డ్‌లో వాటర్ లేవు, బోర్ ఏసుకోవాలి. ఈ మోరి కట్టుకోవాలి అని చెప్పేసి అప్పట్లో నేను 10 ఏళ్ల కింద అంటే దాదాపు అసలు వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉండేది. కాబట్టి అక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందని స్టార్ట్ అయిందో మాకు ఒక టీమ్‌గా ఏర్పడి ఖచ్చితంగా పలానా వ్యక్తిని మన వార్డుకు నంబర్‌గా నిలబెట్టి గెలిపించుకోవాలని 15 మందిమి కలుసుకొని ఖచ్చితంగా పలానా అమర్‌ని నిలబెడితే మనకు మన వార్డ్ అంతా నీళ్ళు సమస్య తీరుతుందని చెప్పేసి ఆ రోజు తలా 2000, 3000 రూపాయలు అది చాలా గొప్ప. ఎందుకంటే తలా అందరము 15 మందిమి దాదాపు ఒక దగ్గర కూర్చొని ఆ నిర్ణయం తీసుకొని తలా ఇంత డబ్బు తీసుకొచ్చి వార్డ్ మెంబర్‌గా పోటీ చేసి అందరి అభిమానంతోని మేము గెలుపొందిన 10 రోజుల్లో మేము మా కాలనీలో బోరు వేయించుకొని సొంత ఖర్చులతో అందరం కలిసి మళ్ళా 15 మందిని కలిసి తలా ఇంత అమౌంట్ వేసుకొని సొంత ఖర్చుతోని బోర్ వేయించుకొని ఆ కాలనీకి నీళ్ళు అందించడం జరిగింది. అంటే ఇలాంటి గొప్ప ఆలోచనతోని యువత ముందుకొస్తే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా యువత అయితే మీ గ్రామంలో మా గ్రామం అభివృద్ధి చెందాలని పాటుపడుతున్న వ్యక్తిని ఖచ్చితంగా యువత ముందలుండి నడిపించి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ఆ వ్యక్తిగతం గురించి వివరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్క యువతను ప్రతి గ్రామంలో ఉండే యువకుడిని కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా అంతే బాధ్యతగా తీసుకొని ఈ కార్యాచరణ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి డిప్యూటీ సర్పంచ్ అవకాశాన్ని నేను డిప్యూటీ సర్పంచ్ పదవికి గ్రామంలో నాకు వీలైనంత వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని వీలైనంత వరకు 100%లో 70% పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చే నా చుట్టుపక్కల అంటే మనం ఈడి వరకే స్టాప్ కావద్దు అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన చుట్టుపక్కల గ్రామాలను కూడా ఈ విధంగానే డెవలప్ చేసుకోవాలి, ఈ విధంగానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా ఉద్దేశం ఉంది. దానికి నా చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిలకమారి, పెద్ద చిలకమారి, గడ్లవెల్లి తండా లాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిలకమారి అంటే గ్రామ పంచాయతీలు 2 ఉండేది. చిన్న చిలకమారి, పెద్ద చిలకమారి అని. ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీలు సెపరేట్ అవ్వడం జరిగింది. ఆ చిన్న చిలకమారికి ప్రస్తుతం గ్రామ పంచాయతీ కూడా లేదు. ఆ గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ నిర్మించుకోవాలి. ఎందుకంటే మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చుంటాం. ఆ గ్రామంలో దాదాపు 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డుల నెంబర్లు, అలాగే సర్పంచ్, అలాగే ఒక ఉప సర్పంచ్, ఒక సెక్రటరీ ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ మేజర్ ఒక దగ్గర కూర్చోడానికి ఒక గ్రామ పంచాయతీ లేకపోవడము చాలా దుర్మార్గం. కాబట్టి బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా మనకు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ లో మనకి ఏదైనా అవకాశం ఎంపీటీసీ అవకాశం వచ్చినట్టయితే నా చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటిని కూడా నేను ఈ విధంగానే అభివృద్ధి కార్యక్రమంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆ గ్రామాలలో ఉండే ప్రజలందరూ కూడా నన్ను స్వాగతించినట్టయితే నేను ఖచ్చితంగా ఏదైతే మాట ఇస్తానో అది నా ప్రాణం పోయినా కూడా మాట తప్పను. ఖచ్చితంగా యువత ఆ గ్రామంలో ఉండే యువత అని అడిగి ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క యువతను, పెద్ద మనుషులను, చిన్నవాళ్ళని కలిసి వాళ్ళ యొక్క గ్రామంలో సమస్యలు తీసుకొని మనం నోటిఫై చేసుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీర్చుతామని చెప్పేసి కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. మీ గ్రామ పంచాయతీలో కూడా ఖచ్చితంగా నా చుట్టుపక్కల ఉండే గ్రామ పంచాయతీలో ఇంకేదైనా సమస్య వస్తే కూడా ఖచ్చితంగా నేను దాన్ని ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నేను ఎంపీటీసీగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. దానికి ప్రభుత్వం వారు కూడా ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ వస్తేనే మాకు అవకాశం ఉంటుంది.
కావున జెండాలు వచ్చినట్లయితే ఆ భగవంతుని ఆశీస్సులతో గ్రామస్తుల ఆశీస్సులతో ఖచ్చితంగా పోటీ చేసి మీ గ్రామానికి ఖచ్చితంగా ఏ విధంగా ఏ అభివృద్ధి చేసుకోవాలనేది ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీరు చూస్తున్నటువంటి ఫోటోలో ప్రతి ఒక్క కార్యాచరణ కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి దగ్గర కూడా నిజాయితీగా నీతిగా వర్క్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను.